కేసీఆర్ గారు ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నట్ట కాంగ్రెస్లో ఉన్నట్టు ప్రతిపక్షంలో ఉన్న మీలాంటి వాళ్ళందరూ అభివృద్ధి కోసం అధికార పక్షంలోకి మారిపోతూ ఉంటే ప్రతిపక్షం యొక్క విలువ ప్రజాస్వామ్యం యొక్క విలువ అనేది ఉంటుందా? చాలామంది రాజకీయాల్లో ఫిరాయించారు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఫిరాయించారంటే ఓకే, కానీ కడియం శ్రీ గారు కూడా ఫిరాయించారా అంటే మిమ్మల్ని ఎక్కడో అందలం ఎక్కించిన తెలుగుదేశం కాదని మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారు. టీఆర్ఎస్లో మీకు పిలిచి డిప్యూటీ సీఎం ఇస్తే టీఆర్ఎస్ను వదిలి ఇప్పుడు కాంగ్రెస్ అసోసియేట్ చేయడం ఇది రాజకీయ అవకాశవాదం కాదు. ప్రజాస్వామ్యంలో ఓన్లీ అధికార పార్టీయే బలంగా ఉండాలి, ప్రతిపక్షం ఎప్పుడు బలహీనంగా ఉండాలి అనుకోవటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం అని అనుకోవటానికి లేదు. వేరేసే జోడో అన్నారు, దానిలో ఏం అర్థం ఎవరు ఎత్తుక్కోవాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. అంత తక్కువ కూడా అంచనా